అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్నెంకొండ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అలవేలు మంగ తయారు బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 వరకు జరుగుతాయి. ముఖ్యంగా కళ్యాణ ఘట్టము రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. కళ్యాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. తాగడానికి నీరు కానీ, అన్నదానం కానీ అన్ని ఏర్పాట్లు చేసినాం. భక్తులు సావకాశంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకొని తరించగలరని మనవి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. పౌర్ణమి పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు ఏర్పాటు చేసిండ్రు పూర్వం నుంచి. అదే పద్ధతిగా కొనసాగుతుంది. దాదాపు 65 సంవత్సరాలు. 1965 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరాటంకంగా పాల్గొన శుద్ధ పౌర్ణమికి కళ్యాణం చేస్తున్నారు. సుమారు 5,000 నుంచి 10,000 మధ్యలో రావచ్చని అంచనా. ఈరోజు మేము మా పద్మశాలి ఇంటి ఆడపడుచైన పద్మావతి అమ్మవారికి చీర సారే సమర్పించుకోవడానికి, వడిబియ్యం సమర్పించుకోవడానికి పద్మశాలి కుల బంధువులందరూ కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని మా మహబూబ్ నగర్ నుంచి మార్కండేయ స్వామి గుడి నుంచి మొదలుపెట్టి కోలాటాలతో ఇంకా భజనలతో ప్రారంభించి ఇప్పుడు ఇక్కడికి అలవేలు మంగమ్మ గుడికి వచ్చి ఇక్కడ మేము రేపు జరగబోయే కళ్యాణోత్సవానికి చీర, వడిబియ్యము, పూలు, పండ్లు, గాజులు మొదలైనవి అమ్మవారికి సమర్పించుకున్నాము. ఇది మా పద్మశాలి కుల బంధువుల యొక్క ఐకమత్యానికి ప్రతీక. ఈ విధంగా ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.